బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఏకదాటిగా కొన్ని గంటల పాటు పడిన భారీ వర్షాలతో కోస్తాంధ్ర చివురుటాకులా వణికిపోయింది. విజయవాడ, గుంటూరు పరిధిలోని జాతీయ రహదారులు నదులను తలపించాయి. బుడమేరు వాగు మళ్లీ పొంగుతూ ఉంది. ఇక వచ్చిన వార్తలతో కృష్ణా నది పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ప్రమాదం లేదు అని వదంతులు నమ్మవద్దు అని అధికారులు వెల్లడించారు. అటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇప్పటి వరకు 1,00,000 క్యూసెక్ల వరకు వచ్చిన ఇన్ఫ్లో బుధవారం ఒక్కసారిగా పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం నాటికి పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇక శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుంది అని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక అల్పపీడనం కోస్తాకు ఆనుకొని బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ, కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో వరదలు రావచ్చు అని వాతావరణ శాఖ హెచ్చరించింది.